హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ ఒక చిన్న విషయము ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆచార్య మాస్టర్ చెప్పిన స్టేట్మెంట్ గురించి. అదేంటంటే, ధర్మమే రాజుగా ఉన్న రోజుల నుంచి రాజు చెప్పినదే ధర్మంగా రోజులు మారాయి. ఇది ఆ రోజుల్లో మనకి సార్ చెప్పిన స్టేట్మెంట్. ఇది 9th క్లాస్లో గద్య భాగము పద్య భాగము అని 2 పార్ట్స్ ఉంటాయి తెలుగులో. మనకి పద్య భాగంలో అన్ని పద్యాలు ఉంటాయి. భాస్కర అనేది కూడా ఒక లెసన్ ఉంటుంది, 4th లెసన్. అది ఈ గద్య భాగంలో 1వ లెసన్ ధర్మరాజు, 6వ లెసన్ రాజధర్మం. అయితే ఈ ధర్మరాజులో ఆ సారు, అది ధర్మరాజు, ఆ రాజు ఏం చేస్తారంటే, ఆయన చెప్పిన ప్రతిదీ ధర్మమే. ఇంకా ధర్మానికి అనుగుణంగానే నడుచుకుంటుంటాడు అతను. అలా తర్వాత ఏమవుతుందంటే 6th లెసన్కి వచ్చేటప్పటికి రాజధర్మం. అది అంటే ఆయన ఏం చేస్తాడంటే, ధర్మాన్ని ధర్మంగా ఫాలో అవ్వడు అతను. ఆయన ఓన్గా రూల్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. తనకి అనుగుణంగా ఆ కష్టాన్ని, ఆ రూల్స్ ఫాలో అయ్యే కష్టతరాన్ని సులభం చేయడానికి రూల్స్ కొంచెం కొంచెం మార్చుకొని ముందుకు వెళ్తుంటాడు. అంటే అప్పుడు ఆయన ఏది చెబితే అది ధర్మం, అంతే. ఆయన అనుగుణంగా మార్చుకొని ఏది చెప్తే అది ధర్మం, అంతేగాని ఫస్ట్ లెసన్లో ఉన్న ధర్మాలన్నీ అతను యాజ్ రీజ్గా ఫాలో అవ్వడం. సో 6th లెసన్కి వచ్చేటప్పటికి అది రాజధర్మం అయిపోయింది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మనం స్టార్టింగ్లో ఏదైనా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, టైం టేబుల్ వేసేసుకుంటాం. ప్రతి ఒక్కరు టైం టేబుల్ వేసుకుంటాం. మనం ఫస్ట్ డే 18 అవర్స్ చదవాలి, 17 అవర్స్ చదవాలి, ఏదో మన లెక్క ప్రకారం ఒక టైం వేసుకున్నాము. ఒక 18 అవర్స్ చదవాలని పెట్టుకున్నాం. చదువుతున్నాం 18 అవర్స్. ఎందుకంటే మార్చి ఏప్రిల్ ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి. అది ఎంసెట్ లేకపోతే మాస్టర్స్, పిహెచ్డీ ఏదో అనుకోండి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ఐపీఎల్ నోటిఫికేషన్ అని ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకి. జస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజులు కన్వర్ట్ చేసి చెప్తాను అది ఎట్లా అనేది. అందులో మంచి మంచి ప్లేయర్స్ ఉంటారు, మంచి మంచి రికార్డ్స్ కూడా మనం బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ ముందు న్యూస్లో వచ్చేస్తుంటాయి కాబట్టి అవన్నీ మనకి కొంచెం వాటి మీద ఆలోచిస్తూ ఉంటాం. ఎలా జరిగిద్దాం అని ఆలోచనలో ఉంటాం. స్టార్టింగ్ మాత్రం 18 అవర్స్ చదువుతాం, 2-3 రోజులు చదువుకుంటూ పోతుంటాం. తర్వాత ఏమవుతుందంటే, ఈ వైభవ్ సూర్యవంశీ అనే అతను వచ్చేసి 20 balls సెంచరీ కొడతాడేమో అని డౌట్ వచ్చింది మనకి. దానికోసమని మనం కొంచెం టైము అతనికి ఇచ్చేస్తాం, మనం ఆ మ్యాచ్కి ఇచ్చేస్తాం. 18 అవర్స్ కమిట్మెంట్ ఇవ్వలేము, ఆ రోజు 17.5 అయిపోద్ది. ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ రోహిత్ శర్మ కానీ, కోహ్లీ కానీ, వీళ్ళు బాగా ఆడతారు, సూపర్, చూడాలి ఆట అని చెప్పేసి మళ్ళీ కొంచెం టైం తగ్గించుకుంటాం. టైం తగ్గించుకోవడం మనం బిజీనే. యాక్చువల్గా మనం చాలా బిజీ. ఎందుకు బిజీ అయ్యామంటే, 17 అవర్స్ మనం చదువుకున్నాము, 1 అవర్ క్రికెట్కి పెట్టాం. సో చాలా బిజీ లైఫ్ అది. ఆ నెక్స్ట్ డే మ్యాచ్ మొత్తం చూస్తాం. ఆ రోజు కూడా చాలా బిజీ లైఫ్ మాది. ఎందుకంటే 15 అవర్స్ చదివాము, 3 అవర్స్ మనం మ్యాచ్కి పెట్టేసాం. ఇక్కడ జరుగుతుంది ఏంటి, మొదట ధర్మరాజులాగా ఉన్నా నేను. ఎందుకు 18 అవర్స్ చదివాను, కరెక్ట్గా ఫాలో అయిపోయాను. ఆ తర్వాత ఏం చేశాను, కొంచెం ఆ రూల్స్ని సడలింపించుకుంటూ నేను రిలాక్స్ అవుతూ ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. నా టైంని వేరే వాళ్ళకి ఇస్తా, నా టైంని నాకు వాడుకోకుండా వేరే వాళ్ళకి ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సడలింపించుకుంటూ వెళ్తున్నాను. అంటే నేను ఎటు చెప్తే అటు ధర్మంగా మారిపోయింది, రాజధర్మం అది. సో ధర్మరాజు అనేవాడు ఇక్కడ నా దృష్టిలో 18 అవర్స్ చదువుకుంటూ వచ్చాడు. తర్వాత రూల్స్ మార్చుకుంటూ రాజధర్మంలా మారిపోయాడు. ఇది ఆ రోజు ఆచార్యులు మాస్టర్ మనకు చెప్పింది. ఆయన ఏం చెప్పారంటే, 6వ లెసన్లో ధర్మమే రాజుగా ఉన్న రోజుల నుంచి రాజు చెప్పిందే ధర్మంగా రోజులు మారాయి అని వ్యంగ్యాస్త్రం విసిరారు సార్ మనకప్పుడు. నాకు అప్పుడు అనిపించింది, సార్ ఏంటబ్బా ఇలా మాట్లాడుతున్నారు అని. అంటే ఆ స్టేట్మెంట్లో వ్యంగ్యం ఉంది, అది సెటరికల్ స్టేట్మెంట్. అది
కాబట్టే సార్ జీవించారు, కాబట్టే సార్ ఇలా మాట్లాడుతున్నారు ఏంటబ్బా అనే ఫీలింగ్ వచ్చింది నాకు అప్పట్లో. చూడండి ఆ స్టేట్మెంట్లో ఎంత అర్థం ఉందో. అంటే ధర్మరాజులాగే ఉండాలి కానీ రాజధర్మంలా మారకూడదు అనేది ఆ వాక్యం యొక్క అర్థం, సారాంశం. అది మనకు సారు అవతారిక, సందర్భము, భావం అనే కాన్సెప్ట్స్లో ఈ స్టేట్మెంట్ చెప్పారు. ధర్మమే రాజుగా ఉన్న రోజుల నుంచి రాజు చెప్పిందే ధర్మంగా రోజులు మారాయి అని. అంటే అలా మారకూడదు అని సార్ ఉద్దేశం. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి తరతరాలు దీని ఆస్తిలాగా తీసుకెళ్ళాలి. దీన్ని ఇందులో జీవం ఉందన్నమాట ఈ స్టేట్మెంట్లో. ఈ స్టేట్మెంట్ని పట్టుకుంటే మన టైం మనకు వేస్ట్ కాదు. మన టైం మనమే వాడుకుంటాం, వేరే వాళ్ళకి ఇవ్వము. సో అది నా సారాంశం.